గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మనం ఇక్కడ చదువుతున్నటువంటి అమ్మగారు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మనం ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎందుకంటే అంశాలు చెప్పాను వాటన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాలోనూ వాటి మీద మనం ఏదైతే విద్యా నాయకులు ఉన్నారో అలాగే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నా ఉద్దేశం తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా దృష్టికి వెళ్ళేటప్పుడు అధికారులతో కూడా మనం కలిసి వెళ్ళేటప్పుడు ఒక కమిటీని అనేది ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళాలి. అలాగే ప్రతి జిల్లాలో ఏదైతే ఉత్తమంగా చెప్పినట్టు ప్రతి నెల మనం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వచ్చి మనం సమావేశం చేసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం ఎలా ముందుకెళ్ళాలి, మన అజెండా ఏంటి, రాబోయే రోజుల్లో మనం ఎలాంటి ఉద్యమం చేపట్టాలి, అధికారులు మధ్య కూడా ఎలాంటి మన హామీలు నెరవేర్చే విద్యార్థుల పట్ల కావచ్చు, అలాగే ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కావచ్చు, మరి ముఖ్యంగా డిఎస్సి తరహాలో నోటిఫికేషన్ మనకు ప్రతి సంవత్సరం జాతీయ రంగంలో కూడా మనం పొందుపరచాలని చెప్పేసి కోరుకుంటూ మన చైర్మన్ కృష్ణాయాదవ్ గారి అధ్యక్షతన పనిచేసినంత వరకు అందరూ కూడా, ఎందుకంటే ఆయన సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేసినందుకు గర్వకారణం ఉంది. నేను రాబోయే రోజుల్లో కీలకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి నా వరకు కృషి చేసి సంఘం బలపరచడానికి సిద్ధంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.